యేసయ్య నామాన్ని ఉచ్చరిద్దాం, ఆ నామములో ఉన్న శక్తిని అనుసరిద్దాం, ఆ నామంలో ఉన్న శక్తిని మన జీవితానికి అన్వయించుకుందాం. యెరూషలేము దేవాలయం దగ్గర ఒక అవిటివాడు పడి ఉన్నాడు, నడవలేని పరిస్థితిలో ఉంటే దైవజనులు పేతురు, యోహాను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి వారి వైపు చూస్తున్నాడు, వీరి నుండి నాకేమైనా లభిస్తుందా? పేతురు అతనికి ఇంటెన్షన్ గుర్తించాడు, బాబు నువ్వు అనుకున్నట్టుగా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది ఒకటి ఉంది, వెండి బంగారాల కన్నా శ్రేష్టమైంది, చాలా శక్తి గలది, ప్రభావం కలిగినది, అదే నీకు ఇస్తాం. ఆర్ యు రెడీ టు రిసీవ్ ఇట్? తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎస్ సార్. నాజరేయుడైన యేసు నామములో లేచి నడు అనగానే వాడు లేచి గంతులు వేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడట? దేవాలయంలోకి వెళ్ళాడు. కొంతమంది దేవుడు ఈరోజు స్వస్థత ఎక్కడికి వెళ్తారు? సినిమా అంటండి అప్పుడే 5 రోజులకి 1000 కోట్లు అటండి, మామూలుగా లేదండి. చూడకపోతే జీవితం అంతా నాశనం అట్ట. అలాంటి చోళ్ళగా పరిగెడుతుంది. స్వస్థత పొందిన తర్వాత, విడుదల పొందిన తర్వాత మళ్ళీ లోకంలోక పరిగెత్తుకొని వచ్చాడు దేవాలయానికి. ఇంతకాలం మిస్ అయిపోయాను సార్. దేవుని మందిరంలో ఉన్న మాధుర్యాన్ని మిస్ అయిపోయాను, దేవుని మందిరంలో గొప్పతనాన్ని మిస్ అయిపోయాను, దేవుని మందిరంలో ఉన్న అభిషేకాన్ని మిస్ అయిపోయాను. ఐ వాంట్ టు గెట్ దెమ్. పరిగెత్తుకుని వచ్చాడు దేవుని మందిరానికి. దేవుడు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే నువ్వు ఆ గొప్ప కార్యాలను పొందుకొని యేసయ్యకి మరింత దగ్గరగా రావాలా, లేదా దూరం జరిగిపోవాలా? మిరక్కల్స్ పొందుకోవడం సరదా కాదు, అద్భుతాలు పొందుకోవడం ఆనందం కాదు. అద్భుతం వెనకాల నువ్వు ఎంత దగ్గరగా వచ్చావు అనేది కూడా నువ్వు గమనించాలా. అప్పుడు యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయడం ద్వారా ఒక పరమార్థం నెరవేరినట్టు. అంతేగాని దేవుడికి ఇచ్చిన అద్భుతాలతో నువ్వు లోకంలో జారిపోతావని కాదు. లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్.